అండదండలతో అధికారం ఉంది, మనమే రాష్ట్రంలో ఏది చేసినా మేమే, సో మేము ఏది చేసినా నడుస్తుంది అనే విధంగా రెచ్చిపోయినటువంటి నేతలు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితులు పూర్తిగా కూడా మనం చూడొచ్చు. ఏదైతే గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఈ కేసులకు సంబంధించి ఏ విధంగా ఒక్కొక్కటిగా అరాచకాలు చేసిన వాళ్ళు జైలు పాలవుతున్న పరిస్థితి, ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత బోరుగడ్డ అనిల్, ఆ తర్వాత మొన్న వంశీ కూడా చూసాం, ఆ తర్వాత మనం చూస్తే పోసాని కృష్ణమురళి, ఆ తర్వాత ఇప్పుడు పూర్తిగా అంటే దీనికి సంబంధించి ఆర్జీవీకి సంబంధించినటువంటి కేసు కూడా ఇప్పుడు చాలా స్పీడ్గా ముందుకెళ్తున్న పరిస్థితులు. అట్లాగే ఇప్పుడు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన అంశం కూడా చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా అధికారం అండదండలతో గతంలో ఇష్టానుసారంగా బూతులు మాట్లాడారు. ఈయన కూడా దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. సో అవి బయటకు రాకముందు పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అంటే వివాహాలకు సంబంధించి కావచ్చు, లేదంటే వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా మాట్లాడారో అన్నీ క్లారిటీగా మనకు ప్రతి ఒక్క వీడియో కూడా ఇప్పటికి కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ తర్వాత ఆయన గుట్టు రట్టయిన తర్వాత అయితే ఏంటి, తప్పేంటి, ఇదేంటి, అదేంటి అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు. సో ఏదైతే అప్పుడు గతంలో మాట్లాడారో ఆ తర్వాత అప్పుడు దానికి సంబంధించి ఎవరైనా కేసులు పెట్టడానికి వెళ్తే వాళ్లపైనే రిటర్న్ కేసులు, అంటే వైసీపీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా బాధితులు కేసులు పెట్టడానికి వెళ్తే సో వాళ్లపైనే తిరిగి కేసులు పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. సో దువ్వాడ శ్రీనివాస్కు సంబంధించి కూడా గతంలో అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కేసులకు వెళ్తే ఎక్కడ తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపించలేదు. సో ఇప్పుడు కూడా అధికారంలో లేమని తెలిసి కూడా ఏదో జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి, ఏదో హడావిడి చేయడానికి, సో దివ్యల మాధురిని ఇంప్రెస్ చేయడానిక దేనికో తెలియదు కానీ నేను పెద్ద హీరోను అనే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో మళ్ళీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి సంబంధించి మనం చూస్తే పూర్తిగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆయన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి జనసేన నేత అడప మాణిక్యాలరావు గుంటూరులోని నగరపాలెం పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దువ్వాడపై కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు దువ్వాడపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇటు మచిలీపట్నంతో పాటు గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు, రూరల్ ఠాణాలోనూ స్థానిక జనసేన నేతలు దువ్వాడపై ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. ఇక కథం తిరగాల్సిందే, ఇంకా పీటీ వారెంట్ల పైన కోర్టుల చుట్టూ లేదంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిందే. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పోసాని కృష్ణమురళికి సంబంధించి కూడా పోలీసులు క్యూ కడుతున్నారు. మాకు కావాలంటే మాకు కావాలి, మాకు ఒక రోజు ఇవ్వండి, మాకు 4 రోజులు ఇవ్వండి, మాకు 2 రోజులు ఇవ్వండి అంటూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు. పీటీ వారెంట్లపైన కేసులు నమోదవుతున్నాయి. ఆయనను కాపాడుకోవడానికి ఇటు పొన్నవోలు సుధాకర్ అంటే మొన్న చెప్తా ఉన్నాడు, గద్ద కోడి పిల్లలను కాపాడుకునే విధంగా నాకు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రామా అంటూ కూడా ఆయన తలబాదుకుంటున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మరి ఆయన అండదండలు చూసుకొని ఈ విధంగా వీళ్ళు రెచ్చిపోయారు, ఇప్పుడు అనుభవిస్తున్నారంటూ కూడా కామెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇప్పుడు అధికారంలో లేరు, కాముగా కూర్చొని ఆ ఎమ్మెల్సీ ఏదో ఉందో, ఇప్పుడు మండలి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అసలు ప్రజల గురించి కాస్త మాట్లాడే పరిస్థితి ఇప్పటికైనా కానీ 11 ఇచ్చారు అయినా కానీ బుద్ధి రాలేదా అంటూ కూడా ప్రజలు తిడుతూ ఉన్నారు వీళ్ళని. సో ఇప్పుడు మండలి జరుగుతూ ఉంది, దువ్వాడ శ్రీనివాస్కి ఏం పని, అక్కడికి వెళ్ళి ఏంటి ప్రజల గురించి మాట్లాడి చేస్తే బాగుంటుంది కదా. ఇప్పటికీ ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీదనో, లేదు అనంటే చంద్రబాబు నాయుడు గారి మీదనో, లేదంటే ఎవరి మీదనో అనుచిత వ్యాఖ్యలు కావాలని అంటే ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు సృష్టించడం, ఎందుకు మాట్లాడడం, మీకు ప్రజలు పట్టం కట్టింది దీనికేనా అంటూ కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా పూర్తిగా ఇటు వైసీపీ నేతలు అప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా కాపాడుతాడా అంటే అది లేదు. మనం చూసాం పోసాని కృష్ణమురళికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తే యలహంక ప్యాలెస్లో కూర్చొని కృష్ణమురళి వాళ్ళ భార్యకు ఫోన్ చేసి దేవుడున్నాడు, గాడ్ ఈజ్ దేర్, రెయిన్ ఈజ్ కమింగ్, ఎండ కొట్టింగ్, ఈ విధంగా ఆయన మాట్లాడేది. ఆ తర్వాత నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండండి, నేనున్నాను, ఎక్కడున్నాను, యలహంక ప్యాలెస్లో ఉన్నాను. ఇక్కడ ఈయన తిరుగుతూ ఉన్నాడు పీటీ వారెంట్ల పైన, జగన్మోహన్ రెడ్డి మాత్రం యలహంక ప్యాలెస్లో ఉన్నారు. సో ఈ విధంగా ఏంటిది, మాకేం కర్మ అంటూ కూడా చాలామంది నేతలు తలలు బాదుకుంటున్నటువంటి పరిస్థితులు. కొంతమంది దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తులు మాత్రం ఈ విధంగా జగన్ను మళ్ళీ ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు చేయడం, లేదు అంటే మరి ఇంకెవరిని ఇంప్రెస్ చేయడానికి ఆయన చేస్తున్నాడో తెలియదు, నేను హీరోయిన్ అని చెప్పుకునే పరిస్థితి అట్లాంటివి సృష్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కామెంట్లు చేస్తే, తిడితే
అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరు హీరో అనరు. సో నోటికి వచ్చిన మాటలు తిట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలు 11 ఇచ్చి బుద్ధి చెప్పినా కానీ ఇంకా బుద్ధి రావట్లేదు వీళ్ళకని చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క అరెస్టులు మరి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. పీటీ వారెంట్ల పైన పోలీసులు అయితే లైన్లో ఉన్నారు. మాకు కావండి, మాకు కావాలంటే మాకు కావాలన్నట్టుగా. సో ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు గారు కూడా లైవ్లో సిద్ధంగా